ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి అయిన రాష్ట్రాత్రయ సరిహద్దు కూటమిలో మల్లేశ్వర స్వామి కొలువైన మల్లప్ప కొండకి ఎన్నో మహిమలు, రహస్యాలు, స్థల పురాణాలు, ఆచారాలు, కట్టుబాట్లనేవి చాలా ఉన్నాయి. సుమారు 700 సంవత్సరాలకి మునుపు ఎర్రి బత్తలయ్య అనే పూజారికి పూర్వజన్మ ఫలము వలన కొండలో ఆవులు మేపుకుంటూ లింగాన్ని ప్రతిష్ఠించి మల్లప్ప అనే పేరుతో సొర్రబుర్రతో నీటిని, గోవుల పాలు పితికి అభిషేకించేవాడు. అతని భక్తికి పరవశించి బత్తలయ్యతో సాక్షాత్తు పరమశివుడే తనతో మాట్లాడేవాడు. కన్నడలో బకిలి తెరి మల్లప్ప అంటే తలుపు తెరిచేవాడు. అలా తన కష్ట సుఖాలను తనతో పంచుకునేవాడు. కొన్ని రోజులకి నీరు కరువు రావడంతో మల్లప్పతో మేరు పెట్టుకోగా ఆ పరమశివుడు గంగమ్మతో ఒక ఊట ప్రసాదించగా అది దేవనూటగా పేరుగాంచి కాలక్రమేణా ఆ పేరు దేవగుట్టగా పిలవడం జరిగింది. ఒకానొక రోజు బత్తలయ్య రోజు లాగానే పూజకు వెళ్తున్న కొండ దారిలో కొంతమంది అంటరాని స్త్రీలు బత్తలయ్యని హేళన చేస్తూ వెంట